Lovely evening, all my dear friends, and hearty welcome to today's beautiful session. Good Yeah, evening, ma'am. very good evening. I'm feeling very happy to meet you all and share a lot of happiness with you today. Okay. యాక్చువల్లీ గ్రూప్ లో మెసేజ్ పెట్టా కదా మేనిఫెస్టేషన్ కోసం ఈరోజు మనం మాట్లాడుకుందామని. ఓకే. సో మేనిఫెస్టేషన్ అంటే నార్మల్ గానే మనకి తెలుసు ఏంటంటే ఆ వ్యక్తీకరణం, అభివ్యక్తీకరణం అని మామూలుగా తెలుగులో దాని మీనింగ్. జనరల్ గా మనం చూసుకుంటే ఏంటంటే మనకి ఏది కావాలి, ఎలా ఉండాలి అని ఆలోచించడం. ఓకే. ఆలోచించి దాన్ని వ్యక్తపరచడం. ఓకే. అది ఎవరికి వ్యక్తపరుస్తున్నాం, ఎవరికి వ్యక్తపరచాలి, అలాగే మనం కోరుకుంటున్నవి, ఇలా మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్నవి అన్ని కూడా మనం సాధించాలంటే ఏం చేయాలి, ఇది ఈరోజు మెయిన్ టాపిక్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుండి విందాం అనుకుంటున్నా, మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయంలో. ఓకే. అంటే మనం ఏదైనా ఒకటి మేనిఫెస్ట్ చేస్తే అది మనం సాధించడానికి ఏం చెయ్యాలి నార్మల్గా అని మీకు అనిపిస్తుంది. మీరు ముందు చెప్పండి, నేను తర్వాత చెప్తా. ఎవరు చెప్తారు ఫస్ట్? నేను చెప్తాను. చెప్పండి అమ్మా. ముందుగా మనకి ఏం కావాలో నిర్ణయించుకునేటప్పుడు దాన్ని మనం సాధించగలమా లేదా అంటే మనకి దానికి దగ్గరగా ఉండాలి. మనం మరి ఎక్కువ మనతో సాధ్యం కానిది ఎంచుకోవద్దు. ఉమ్, తర్వాత ఎంచుకున్న తర్వాత క్లారిటీ క్లారిటీ వచ్చేసిన తర్వాత ఉమ్, దానికోసం ప్రతిరోజు ప్రయత్నించాలి. ఉమ్, మైండ్ లో దాని గురించి ఆలోచించాలి. చేయవలసిన పని కూడా, దానికి కావాల్సిన పని కూడా చేయాలి. ఉమ్, దానికి కోసం ఏమైనా నేర్చుకునేది ఉంటే కూడా నేర్చుకోవాలి. ఉమ్, తర్వాత ఆల్రెడీ అయిపోయినట్టు కూడా ఆలోచించాలి. దాంట్లో ఉమ్, ఆ, అది సాధించేసాము, అది నాకు వచ్చేసింది ఉమ్. అని కూడా అనుకోవాలి, విజువలైజ్ ఎస్, చేయాలి అనేది. ఎస్. ఇది నాకు తెలిసినంత. వెరీ గుడ్, నైస్ అమ్మా, చాలా బాగుంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ. యా, ఇంకెవరేమైనా చెప్తారా? సింగిల్ లైన్ మ్యామ్, మనస వాచ కర్మన ఒకేలా ఉండాలి. ఎస్, మనస వాచ కర్మన ఒకేలా ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారా? మనం ఫోకస్ అంటే అనుకున్నది చెప్పు ప్రమిళ, క్యారీ ఆన్. ఏదైనా మనం అనుకునే సాధించాలంటే ఫోకస్ మొత్తం దాని మీదే ఉండాలి. ఎస్. అప్పుడు సాధిస్తాం కంపల్సరీ. అంటే మనం చేసాము అనే ఫీల్ తో ఉండాలి, అంటే చేయగలము, ఇవన్నీ అందులోకి వస్తాయి అన్నమాట. వెరీ గుడ్. Success అంటే మన అనేది ఫోకస్ మొత్తం దాని మీద ఉండాలి, అప్పుడే ఆటోమేటిక్ గా మనం సాధించగలం. నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. యా, భారతి. మనం ఏదైతే ఎంచుకున్నామో దాని పట్ల 100% నమ్మకం ఉండాలి. అండ్ మన మీద మనకి నమ్మకం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అండ్ అది సాధించే వరకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే దాని నుంచి డీవియేట్ అవ్వకూడదు. వెరీ అది గుడ్, నేను అనుకుంటున్నాను. నైస్, వండర్ఫుల్. యా, ఇంకెవరు చెప్తారా? ఓకే. సో రియల్లీ మీ అందరు చెప్పినవన్నీ కూడాను చాలా మంచి విషయాలు. అండ్ మీ లైఫ్ లో కూడా మీరు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూనే వస్తూ ఉన్నారు. సో అందుకే అంత క్లియర్ గా, కాన్ఫిడెంట్ గా చెప్పగలుస్తున్నారు. ఓకే. సో ఈ మేనిఫెస్టేషన్ కి సంబంధించి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎంతవరకు, ఓకే, అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల తాలూకా గైడెన్స్, ఆ వాటితో పాటు
నాకు కూడా ఏవేవో అనిపిస్తూ ఉంటాయి కదా లైఫ్ లో, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఆ అయితే అవన్నీ ఏవి ఎంతవరకు ఎలా అయ్యాయి, ఓకే, ఇవన్నీ ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెమరీస్ అన్నవి మనకి ఉంటూ ఉంటాయి లైఫ్ లో. ఓకే, సో అలా నేను కూడా ఈ మధ్యన ఒకసారి జస్ట్ ఆగి ఒకసారి వెనక్కి చూసుకున్నమాట. ఏం చేశాను అసలు, ఏం మేనిఫెస్ట్ చేసుకున్నా, అది ఎంతవరకు నిజ జీవితంలో ప్రాక్టికల్ గా నా ముందుకి వచ్చి నించుంది. ఓకే, దీనిలో ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు వస్తున్నారు, ఇవన్నీ ఒకసారి రీకాల్ చేసామాట. ఓకే, ఇవన్నీ చేయగా ఈ రోజుకి నాకు ఫైనల్ గా అనిపించింది ఏంటంటే, మేనిఫెస్టేషన్ మన రియల్ లైఫ్ లో మన ముందుకు వచ్చి నిలబడాలి అంటే ముఖ్యంగా 3 విషయాలు ఉండాలి మనలో, అవి మనం డెవలప్ చేసుకోవాలి. ఏంటి అవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిటీ. మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో, మన జీవితంలో ఇలా ఉండాలనో లేకపోతే ఇది ఉండాలనో అనుకుంటున్నామో, దానికి సంబంధించి ప్యూర్ గా మనం ఆలోచించగలగాలి. ఓకే, ప్యూర్ గా ఆలోచించడం అంటే ఏంటంటే, మనం కోరుకునేది మనకి అభివృద్ధి పదంలో ఉండేటట్టు చేయాలి, అలాగే మరికొంతమందికి కూడాను ఉపయోగపడేటట్టు ఉండాలి. అంటే అది మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిటీ. ప్యూరిటీగా మనం ఎప్పుడైనా కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పంచభూతాలు, భగవంతుడు, మరి యూనివర్స్ ఎప్పుడు కూడా మన తోడు ఉంటూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మీ లైఫ్ లో ఎంతవరకు ప్యూర్ గా కోరుకొని ఏవైనా చేస్తాం అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే అవకాశాలు రావడం, వాటిలో మనం పాల్గొనడం, దానివల్ల మనం చాలా విషయాలు నేర్చుకోవడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. కాబట్టి మన మేనిఫెస్టేషన్ నిజమవ్వాలన్నా, మనం కోరుకున్నవి మనకి దక్కాలన్నా, అన్ని విధాలుగా కూడాను లైఫ్ ఒక అర్థవంతంగా ఉండాలన్నా ఫస్ట్ మనకు ఉండవలసింది ప్యూరిటీ. సెకండ్ వన్ వచ్చి డిజర్వ్ అంటారు కదా, అర్హత. అర్హతని సంపాదించుకోవడం. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఏమి కొనాలో ఏమి ఇవ్వాలో వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటది కదా. వాళ్ళకి ఏవి అవసరం కాదు, ఏవి కొని ఇస్తే వాళ్ళకి మంచిది, ఏది కొంటే వాళ్ళు అనవసరమైనవి వాళ్ళకి అలవాటైతాయి, ఇలాంటివన్నీ మనం ఆలోచించుకుంటాం కదమ్మా. అలాగే పెద్దవాళ్ళ సంగతికి వచ్చినప్పుడు కూడా మనం ఏవైనా యూనివర్సిటీకి కానీ భగవంతుడికి కానీ అడిగినప్పుడు చెక్ చేస్తారన్నమాట, వీళ్ళకి నిజంగా అర్హత ఉందా, ఇది కానీ ప్రసాదిస్తే దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోగలరా. ఓకే, అలాగే అది ఎంతవరకు కరెక్ట్ గా కోరుకుంటున్నది, అది తనకైనా వేరే వాళ్ళకైనా కూడాను అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, కాబట్టి ఏంటంటే మనం ఒకటి కోరుకొని అది సాధించాలి అని అంటే, అది సాధించడానికి అవసరమైన అర్హతని ముందు మనం సంపాదించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక ఉద్యోగం ఎవరైనా చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గ క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి కదమ్మా ముందు. క్వాలిఫికేషన్ సంపాదించుకొని దానికి కంప్లీట్ ప్రాసెస్ ఉంటది కదా, దేని తర్వాత ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి. ఓకే, అవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా ఉద్యోగం రావడం అంటూ వస్తుంది. అలా కాకుండా జస్ట్ నేను చెయ్యాలి 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 అనుకొని
దానికి అవసరమైనవి ఏవి కూడాను చేసుకోకుండా, ఎటువంటి అర్హత కూడా మనం సంపాదించుకోకుండా మనం ఆ ఉద్యోగం సంపాదించాలి, మనకి రావాలి అంటే అవుతుందా? అవ్వదు. అలాగే నిజ జీవితంలో కూడాను కొన్ని మనం అనుకున్నవి అవుతూ ఉన్నాయి, కొన్ని అవ్వడం లేదు అనంటే అవ్వకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే అది సంపాదించడానికి లేదా కలిగి ఉండడానికి మనకి ఇంకా అర్హత రాలేదని. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి అది అవసరం లేదని, అంతకన్నా బెటర్ది ఏదో వెయిట్ చేస్తుంది మన కోసం అని. ఓకే. అందుకు ఎప్పుడైనా ఏదైనా మనం అనుకున్నది అవ్వలేదు అని అంటే బాధపడడం కానీ వెంగపడడం కానీ అవసరం లేదు. అది నిజంగా మన మంచికి మన అభివృద్ధికి ఉపయోగపడుతుందంటే మనం అర్హతను సంపాదించుకుందాం. లేదు దానివల్ల మనకు కానీ వేరే వాళ్ళకి కానీ బాధ నష్టం ఏమైనా కలుగుతుందంటే ఓకే, అది నాకు కరెక్ట్ కాదు కాబట్టి నాకు భగవంతుడు అది ఇవ్వలేదు అని అనుకోవాలి. సో ఇది సెకండ్ది. ఫస్ట్ వన్ ప్యూరిటీ అయితే సెకండ్ వన్ అర్హత. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే పేషెన్స్. ఓకే. పేషెన్స్. పేషెన్స్ అంటే ఏంటమ్మా? ఓపిక, సహనం. ఓపిక, సహనం. మనకి షిరిడి సాయిబాబా గారు సీరియల్స్ లో కూడా అతను చెప్తుంటారు కదా ఇప్పుడు, శ్రద్ధ సబూరి అని. తర్వాత మందిరం ముందు కూడా రాసి ఉంటుంటది కదా. అంటే అలాగని ఇక్కడ మనం పర్టికులర్ గా ఆ దేవుడిని స్పెసిఫై చేయడం కాదు, ఆ వర్డ్స్ ని తీసుకోవడం అన్నమాట. శ్రద్ధ సబూరి. శ్రద్ధగా మనం చేసే దాని మీద 100% కమిట్మెంట్ తో చేయాలి. అలాగే పేషెన్స్ ఉండాలి. మనం ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే అది అయిపోవాలి, లేకపోతే విత్ ఇన్ ఫ్యూ డేస్ లో అయిపోవాలి, లేకపోతే ఒక్క రాత్రిలో అయిపోవాలి అనుకుంటే అలాగ అవ్వవు. దానివల్ల ఏమవుద్దంటే అనవసరంగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి, ప్రెషర్ పెరుగుతుంది. ఓకే. డిసప్పాయింట్మెంట్ పెరుగుతుంది. అంతే కదమ్మా. అలా కాకుండా మనం చేయవలసినవన్నీ చేస్తూ కరెక్ట్గా పేషెన్స్ తో ఉన్నాం అనుకోండి, ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది కదా. అది జరిగేటప్పుడు కేవలం మనం కోరుకునేవే కాదు, మనం కోరుకోనివి కూడా మన దగ్గరికి చేరుతూ ఉంటాయి ఆన్ ద వేలో. ఎప్పుడు అంటే దాని పట్ల మనకి అంత శ్రద్ధ ఉన్నప్పుడు. ఓకే. కాబట్టి ఫస్ట్ వన్ ఏం మాట్లాడుకున్నాం మనం? ప్యూరిటీ. సెకండ్ వన్ అర్హత సంపాదించుకోవడం. థర్డ్ వన్ పేషెన్స్. ఓకే. సో ఈ 17 సంవత్సరాల జర్నీ నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను ప్రయత్నిస్తూ ఉండగా ఈ రోజుకు ఫైనల్ గా నాకు అనిపించిన విషయాలు ఇవి. మనం అనుకున్నవి మనం నిజ జీవితంలో చూడాలి అంటే ఈ 3 కంపల్సరీగా మనకి కావాలి. ఓకే. అయితే ఈ ప్రాసెస్ లో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరెవరైతే నాతో కలిపి మన స్నేహతో కలిపి జర్నీ చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ కూడా జస్ట్ ఒకసారి ఆ స్వీట్ మెమరీస్ అండ్ హ్యాపీనెస్ ని అందిద్దాం అనుకుంటున్నా. ఆర్ యూ రెడీ? రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేసాం అందరం కలిపి అనేది చూసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో హ్యాపీనెస్ ఎప్పుడు కూడా మనతోనే ఉంచేసుకోకూడదు, అది అందరితో కూడా షేర్ చేసుకోవాలి. సో లెట్ మీ సీ హౌ డు యూ ఫీల్. ఇది చూపించాక మీకేమనిపిస్తుందో మీరు చెప్తారు కానీ. ఓకేనా? యా యా
this is the first meeting of all of us with Sneha, a true friend of yours. Okay. ఈ స్నేహాకి సంబంధించి అలాగే దీన్ని ప్రారంభించడానికి సంబంధించి నేను ఎన్నోసార్లు మీకు తెలియజేశా. సో ప్రారంభించిన నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నాతో కనెక్ట్ అయ్యారు. అలాగే ఎన్నో విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. చాలా విషయాల్లో వాళ్ళకి అవసరమైన హెల్ప్ చేయడం అయింది. అలాగే నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను అందరి దగ్గర నుంచి కూడా. సో ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకుందాం, ఏమేం చేసాం మనం ఇన్ని నెలలుగా, ఇన్ని రోజులుగా. సో స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్నది నా డ్రీమ్. ఓకే, ఫ్రమ్ లాస్ట్ 17 years. సో ముందుగా నాకు ఈ జన్మని ప్రసాదించి ఇటు సామాజికంగా అటు ఆధ్యాత్మికంగా కూడా ఏ ఏ విషయాలు నాకు నేర్పించాలో, ఎప్పుడు ఎలా గైడెన్స్ ఇవ్వాలో ఇస్తూ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడాను అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నా నా తల్లిదండ్రులు, నా గురువులకి ముందుగా పాదాభివందనం చేసుకుంటున్నా. ఒక టీచర్గా నియర్ బై 20 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, డీలింగ్ విత్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రైమరీ టు హై స్కూల్. అలాగే అట్ ప్రజెంట్ హై స్కూల్ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నా. అండ్ లాస్ట్ 1 year పైగా ఐఎమ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ అండ్ హ్యాపీ లైఫ్ కోచ్ ఫర్ విమెన్. సో ఎప్పటికప్పుడు మీకు ఈ విషయం తెలుస్తూనే ఉంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రీచింగ్ మీ యూట్యూబ్ ద్వారా. నా వీడియోస్ చూసి నాకు ఫోన్ చేసి మెసేజెస్ చేసి చాలా మంది రీచ్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. యా, సో ముందు నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతో మంది ఫ్రెండ్స్ నాకు రీచ్ అయ్యారు. సో వాళ్ళల్లో ఇప్పటికీ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఓకే, సో స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ తో మా ప్రయాణం అంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉన్నారు. సో అందులో కొన్ని జస్ట్ మనం ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ జర్నీ ఎంతవరకు ఎలా కొనసాగింది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది కూడా ఒకసారి తెలుసుకుందాం. యా, ఇక్కడ కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లవ్లీ ఫ్రెండ్స్. ఓకే, ఈ స్నేహ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఏమనిపించింది ఏంటి అన్నది వాళ్ళు షేర్ చేస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఈజ్ లావణ్య. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వదిన, ఐఎమ్ లావణ్య. ఈవెన్ ఐఎమ్ unable to attend live classes. I saw your videos through YouTube whenever I got time. Those are very motivational and useful. I learned so many things as most of time I studied outside and in hostel. So I don't know how to communicate properly within with in-laws or my relatives. But now slowly I am developing myself by seeing your videos. Please continue your videos for us. Thank you, my dear Odina. Okay, Tinu na pedda mardalu and my mentee also. Okay, so she expressed her feelings like this. Here is another one. Hi, this is Geetanjali. I'm very happy to be part of this group. Your sessions are very effective for us. Every word you are saying makes sense and makes us very stronger. Thank you. She is also my mentee from group 1 and na Chinna Mardali. Okay. So it is very lovely to share with you all that family members first na mentees ga వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను ఫాలో అవుతూ చాలా విషయాల్లో నా హెల్ప్ తీసుకుంటూ ఇప్పుడు చాలా హ్యాపీగా ముందుకి వాళ్ళ లైఫ్ లో వెళ్తూ ఉన్నారు. ఓకే, అండ్ హియర్ ఈజ్ హేమలత. దిస్ ఈజ్ హేమలత Bontu. ఐఎమ్ హ్యాపీ టు షేర్ you that my way of thinking and lifestyle is changed by attending the
Sneha, a true friend of yours. Thank you for enlightening us with your sessions and sharing the knowledge with us. తిను కూడా నాకు చిన్న మరదలు, చిన్నాన్న గారి చిన్న కోడలు. సో she's also my mentee from the first batch. Okay. And here is Swati garu. My name is Swati Santosh. I am so happy after sessions I changed my attitude and lifestyle. ఇది ఆమె అప్పట్లో పెట్టిన మెసేజ్, అండ్ ఇది రీసెంట్ గా పెట్టిన మెసేజ్. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు స్వాతి. నేను స్నేహ ఫ్యామిలీలో జాయిన్ అయ్యి నా లైఫ్ లో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నానంటే, నాకు లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే నాలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అని తెలుసుకున్నా. నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకున్నాను. నా గమ్యంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు ఎలా వెళ్ళాలి, నన్ను నేను ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలి, నేను ఎలా అప్డేట్ అవ్వాలి, నా స్కిల్స్ ని నేను ఇంకా ఎలా పెంచుకోవాలి అని నేర్చుకున్నాను. ప్రొఫెషన్ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్చుకున్నా. ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా ముందుకే వెళ్లే ధైర్యం వచ్చింది. మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్స్. లైఫ్ లో ప్రతి ఒక్కరి నుండి ఎన్నో నేర్చుకోవచ్చని నేర్చుకున్నా. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఫర్ ఎవర్ మ్యామ్. ఇది రీసెంట్ గా షేర్ చేసిన మెసేజ్. అండ్ ఇక్కడ రాజ్యలక్ష్మి గారు, స్వాతి గారు అక్కగారు. హాయ్ మ్యామ్, హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మేడం, మీ సెషన్స్ నేను ప్రతి వీక్లీ తప్పకుండా చూడడం వల్ల నా లైఫ్ లో నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సినవి ఎన్నో తెలుసుకున్నాను. భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, అత్తమామల విషయంలో కానీ, నా అనుకుంటున్న కుటుంబ సభ్యుల విషయంలో కానీ, ఫ్రెండ్స్ తో కానీ, తోటి మనుషులతో సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా నిలబడాలి అని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాను. మీరు ఇలాగే నా గురించి ఎన్నో విషయాలు మాకు అర్థం అయ్యేలా తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీకు వేడుకుంటున్నా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది తన తాలూకా హార్ట్ ఫెల్ట్ వ్యూస్. అండ్ హియర్ ఈజ్ చైతన్య గారు. Good morning, ma'am. I'm Chaitanya. I'm attended all sessions like 21 days, Saturday sessions, and one-to-one also. It's a great opportunity for my life with your lovely guidance. Thank you so much. Okay. So not only one-to-one, 21 days, but also 6 months journey kuda chestunaru ippudu me. Okay. And here is Premila. She is my sister and my mentee from first group. ఓకే, చాలా వీడియోస్ గ్రూప్ లో అయితే షేర్ చేసింది. ఇప్పుడు నేను వీడియోస్ అయితే ఇక్కడ ప్లే చేయాలనుకోవడంలే, ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఆల్ దోస్ వీడియోస్ ఇన్ అప్కమింగ్ డేస్. ఓకే, యా. అండ్ హియర్ ఈజ్ భారతి. Good morning, my dear friends and Anita Akka. I am so happy because of these sessions. I got so much of transformation after this class. Now I am enjoying my life very happily. Yeah. So this is Bharati. And yeah, in the meanwhile, I remember the Mumbai tour. ఏదైతే ఈ స్నేహ కార్యక్రమాలు చేస్తుండగా నాకు ఒక అవకాశం వచ్చింది ముంబై వెళ్ళడానికి. సో నేను ఇంకా కొత్త విషయాలన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈ సమాజంలో ఏది ఎలా జరుగుతుంది, ఎలా ఉంటున్నారు, ఏంటి, మనం ఇంకా ఎలా అప్డేట్ అవ్వాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఉంటుండగానే ఈ అవకాశం రావడం జరిగింది. అండ్ లక్కీలీ సుమన్ గారిని కూడా కలవడం జరిగింది. అండ్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మన స్నేహ కోసం, స్నేహ కార్యక్రమాల కోసం అతనితో క్లియర్ గా మాట్లాడడం జరిగింది. సో లాస్ట్ 1 year గా సార్ ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ బ్లెస్ చేస్తూనే వస్తున్నారు. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ యా, దిస్ ఇస్ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ. లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా ఫ్యామిలీ అంటే తమ్ముళ్ళు, పెద్ద మరదలు, నేను, హస్బెండ్ కలిసి ముంబై వెళ్ళాం. అండ్ ఈ ఇయర్ అనుకోకుండా సడన్ గా బయలుదేరి బెంగళూరు వెళ్ళడం జరిగింది. మీ అండ్ మై హస్బెండ్ టు మీట్ డిఫరెంట్ ఫ్రెండ్స్, సోల్మేట్స్. ఓకే,
రియల్లీ ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలు ఇవి. అండ్ ఇది ముంబైలో లాస్ట్ ఇయర్ మెమరీ అయితే, ఇది ఇయర్ బెంగళూరులో మెమరీ. అండ్ నౌ వండర్ఫుల్ టైమ్ విత్ మై లవ్లీ ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతవరకు ఎన్నో సెషన్స్ చేయడం జరుగుతూ వస్తుంది, సాటర్డే సెషన్స్ అండ్ డిఫరెంట్ కోర్సెస్ అన్ని. సో వీలైనంత వరకు ఆ, నా సర్వీస్ ని అందించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. సో ఎప్పుడెప్పుడు ఎవరెవరు మీట్ అయ్యాం అన్నది మాక్సిమం నా దగ్గర ఉన్న ఫొటోస్ నేను అన్ని కూడా ఒకసారి రీకాల్ చేసుకున్నా, చూసుకుంటూ అన్ని. జస్ట్ ఐఎమ్ షేరింగ్ యూ దోస్. సో హియర్ ఆర్ నంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమొరీస్. ఓకే, హౌ బ్యూటిఫుల్ స్మైల్స్ ఆర్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్. డిఫరెంట్ సెషన్స్ లో మీ అందరి తాలూకా ఎక్స్పీరియన్సెస్, స్మైల్స్, హ్యాపీనెస్ ఇక్కడ అన్ని కూడాను కనిపిస్తూ ఉన్నాయి. వండర్ఫుల్ టైమ్ విత్ మై లవ్లీ ఫ్రెండ్స్. ఓకే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అటెండ్ అవ్వడం జరుగుతూ అవుతుంది. 15 ఇయర్స్ నుండి ఇదర్ 65 ఇయర్స్ వరకు కూడాను చాలా మంది సెషన్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. అండ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. అలాగే హ్యాపీ లైఫ్స్. ఈ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత చాలా మందికి వాళ్ళ లైఫ్ లో ఎంత హ్యాపీనెస్ అన్నది యాడ్ అవుతూ వస్తూ ఉంది. దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ మన లావణ్య, తను జాబ్ చేసుకుంటూ నర్సింగ్ కోసం ప్రిపేర్ అయ్యి కాలేజ్ ఫస్ట్ కూడా రావడం జరిగింది. సో స్టిల్ ఐఎమ్ రిమెంబరింగ్ దట్ హ్యాపీ షేరింగ్స్. ఏ రోజైతే తన రిజల్ట్ వచ్చిందో ఆమె ఆ రోజు ఫోన్ చేసి, మేడం ఇలా ఇలా అయింది, రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఇదంతా మీ వల్లనే అంటూ షేర్ చేసిన ఆ ఫీలింగ్స్ ప్రతి ఒక్కరం ఆ రోజు సెషన్ లో ఆమెకి విషెస్ చెప్పిన హ్యాపీనెస్ స్టిల్ ఐఎమ్ రిమెంబరింగ్. యా, హియర్ ఆర్ different friends from different areas and wonderful journey with స్నేహ అంటూ వీళ్ళందరూ కూడాను ఎన్నో సెషన్స్ అటెండ్ అయ్యి ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అన్నది లైఫ్ లో తెచ్చుకోవడం జరుగుతూ వచ్చింది. ఎస్, సో లవ్లీ మెమరీస్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వండర్ఫుల్ టైమ్ విత్ మై లవ్లీ ఫ్రెండ్స్. అండ్ హియర్ ఆర్ సమ్ లవ్లీ మెమరీస్. ఓకే, నేను కొన్ని కొన్ని సందర్భాల్లో సమ్ ఆఫ్ అవర్ మెంటీస్ ని కూడా కలడం జరిగింది అనుకోకుండా అన్ని. సో హియర్ ఆర్ దోస్ మెమరీస్. యా, ఈమె గుర్తుంది కదమ్మా, హైదరాబాద్ నుంచి సుమన్ గారు వీడియో చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడడం, హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది, సంధ్య అమ్మ. సో నేను సమ్మర్ లో వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాను, కలిశాను, మాట్లాడాను. అలాగే అను, షీజ్ మై మెంటీ అండ్ మై సిస్టర్, soulmate we can say. Yeah, and here are the lovely memories of last year Mumbai tour, and here are the lovely memories of Bangalore tour. Okay, I met with different people there. చాలా మందిని కలవడం జరిగింది, డిఫరెంట్ విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ లేదు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కేవలం మన ఆలోచన అన్నది ముఖ్యం. ఓకే, సో నంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బెంగళూరు రావడం జరిగింది. నియర్ బై 80 to 100 women, ఓన్లీ ఫర్ విమెన్ ఆ సెషన్. ఓకే, సో డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. అండ్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా.
And not only India, but also from America, Anjali used to join our sessions. తను 3 days సెషన్ అలాగే 21 days సెషన్ కూడా చేశారు మనతో పాటు. ఐ మీన్ ఆశ్లేష, అల్వేలమ్మ, లక్ష్మి అమ్మ, స్వాతి గారు, చైతన్య గారు వీళ్ళందరితో పాటు తను కూడా 21 days సెషన్ అటెండ్ అవడం జరిగింది, అంజలి ఫ్రమ్ అమెరికా. అండ్ హియర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ దోస్ డేస్. ఓకే, యా. సో డిఫరెంట్ సెషన్స్ లో మీ అందరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ఇవి. రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ స్మైలీ ఫేసెస్. అండ్ ఆల్సో వీ హ్యావ్ స్టార్టెడ్ ద హ్యాపీ విమెన్ హబ్, ఏదైతే హెల్దీ, అట్రాక్టివ్, పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్ యూ అన్న కాన్సెప్ట్ తో మనం ప్రారంభించడం జరిగింది. అండ్ ఐఎమ్ షేరింగ్ డిఫరెంట్ important things through this channel also. అంటే పర్సనల్ గా విమెన్ కోసం ఏవైతే అవసరమో అవి ఈ హ్యాపీ విమెన్ హబ్ లో కూడాను నా టైం అవైలబిలిటీ బట్టి నేను షేర్ చేస్తూ ఉన్నా. ట్రై టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, అండ్ ఇవన్నీ ఇలా అవుతున్నాయి అని అంటే ముఖ్యంగా అండ్ ప్రప్రథమంగా నేను అన్ని విధాలుగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది ఎవరికి అంటే ఆ భగవంతుడికి, అలాగే మా అమ్మా నాన్నకి. ఎవరైతే కేవలం నాకు తల్లిదండ్రులే కాదు, నా గురువులు కూడా. సో నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అండ్ నాన్న, నన్ను కేవలం కనడమే కాకుండా ఈ విధంగా తీర్చిదిద్ది నా ఈ సర్వీస్ ని మరి కొంతమందికి అందేలా అన్ని విధాలుగా కూడా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు. హ్యాపీ ఫ్యామిలీస్. సో మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా, ఒక కుటుంబంలో ఒక స్త్రీ దాన్ని అన్ని విధాలుగా కానీ అభివృద్ధి చెందితే అది కేవలం తనతోనే ఆగిపోదు, పూర్తిగా తన కుటుంబం మీద దాని తల్లి ప్రభావం ఉంటుందని. సో అటువంటి హ్యాపీ ఫ్యామిలీస్ ఇవి. యా, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫిజికలీ. తల్లిదండ్రులు, అత్తమామలు, పిన్ని, చిన్నాన్న, బాప, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఉన్న ఫోటో ఇది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో తోటికోడలు, మరదళ్ళు, పిన్ని, అమ్మ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ హియర్ ఆర్ సమ్ హ్యాపీ ఫ్యామిలీస్. ఈజ్ కళ్యాణి, షీ ఈజ్ మై మెంటీ ఇన్ ద ఫస్ట్ బ్యాచ్. 2 years గా తను ఎంతో కష్టపడి పాపం ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ సంపాదిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫెయిల్ అవడం జరుగుతుండదు. కంప్లీట్ గా హోప్ వదిలేసుకున్న టైంలో తను సెషన్ అటెండ్ అవడం జరిగింది. సెషన్ అటెండ్ అయిన విత్ ఇన్ 4-5 days లోనే తను జాబ్ సంపాదించడం, జాయిన్ అవ్వడం అన్ని కూడా అయ్యాయి. స్టిల్ షీ ఈజ్ వర్కింగ్. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ దిస్ ఈస్ ద హ్యాపీ ఫ్యామిలీ ఆఫ్ చైతన్య గారు. దే ఆర్ లీడింగ్ a lovely and happy life now. And this is the happy family of one of my mentee. And ఈ పిల్లలు కూడా నా దగ్గర సెషన్ తీసుకున్నారు పిల్లలకు సంబంధించి. దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ దీస్ డేస్. ఎస్, హియర్ ఆర్ ద హ్యాపీ ఫ్యామిలీస్. అండ్ దిస్ ఈస్ ద హ్యాపీ ఫ్యామిలీ ఆఫ్ our Vasanta garu. And this is the happy family of Bharti. And this is the happy family of Alvelamma. This is the happy family of Sandhya Amma. And this is the happy family of Sailaja garu. And this is the happy family of Aslesha. So this is the happy family of Lakshmi Amma. And this is another happy family. So these are the different happy families. Yeah, this is Swapna and her family. And this is the happy family of Anjali. కాలిఫోర్నియా నుండి మన సెషన్స్ అటెండ్ అవుతున్నా కదా ఫ్రమ్ అమెరికా. తన ఫ్యామిలీ. యా, దీస్ ఆర్ సమ్ మెమరీస్ ఆఫ్ మై ముంబై
Yeah, these are some of the memories in Bangalore. సో ఇలా డిఫరెంట్ ఫ్యామిలీస్, ఓకే, డిఫరెంట్ ఫ్రెండ్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ ఒకసారి అలా చూస్తూ ఉంటే రియలీ నా మనసు అంతా ఆనందంతో నిండిపోయింది అనమాట. సో ఆనందాన్ని నాతోనే ఉంచేసుకోకుండా మీతో కూడా షేర్ చేసుకుందామని వీలైనంత వరకు నాకు అవైలబిలిటీలో ఉన్న ఫొటోస్ అన్ని కూడా ఒకసారి గ్యాదర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో దానికి సంబంధించి ప్యూర్ హార్ట్తో సంకల్పం చేసుకొని చేయవలసిన ప్రయత్నాలు చేస్తూ ఉంటూ మనం సంపాదించుకోవాల్సిన అర్హత సంపాదించుకుంటూ ఉంటే, పేషెన్స్ కలిగి ఉంటే ఎప్పుడు ఏవి అవ్వాలో అవి అవుతూ ఉంటాయి అన్నదైతే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, సో అందుకే మీతో ఈరోజు ఇది షేర్ చేసుకుందాం అనిపించింది అనమాట. అంటే మనం అనుకునేవన్నీ ఏవి మంచి విషయాలు అయితే మనం ప్యూర్గా అనుకుంటామో ఖచ్చితంగా అవి అవుతాయి. అయితే దానికి అవసరమైనట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవాలి, పేషెన్స్ కూడా మనకి ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు లిసన్ ఫ్రమ్ యూ. ఏమనిపించింది, ఏమనిపిస్తుంది? హూ విల్ షేర్? మీతో జర్నీ చాలా హ్యాపీగా ఉంది మేడం. జర్నీ చాలా ఇంకా హ్యాపీగా ఉందా? లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. యా ష్యూర్, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్స్. You're most welcome, Amma. And థ్యాంక్ యూ సో మచ్. thank you very much for attending all the sessions and sharing your views, experiences, each and everything. Okay. Yeah. థ్యాంక్ యూ మేడం. Next. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మా లైఫ్ ఎంతగా ట్రాన్స్ఫర్మ్ అయిందో ఇప్పుడు అంటే ఈ ఫొటోస్ అన్నిటి వల్ల తెలుస్తుంది. చాలా హ్యాపీ. ఇంకా ఉంది చాలా ట్రాన్స్ఫర్మ్ అవడానికి. సో ఇలాగే ఈ జర్నీ మీతో ఎప్పటికీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. తప్పకుండా. చేస్తే తప్పకుండా మార్పు అనేది వస్తుంది. అంటే మారేమో, మారలేదని కాదు, కానీ ఇంకా మారాలి. Yes. మీలాగా మీరు అంటుంటారు కదా ఎప్పుడు తామరాశి మీద నీటి బొట్టులా ఉండాలి అని. సో ఆ స్థితి రావాలంటే చాలా ప్రయత్నం అంటూ ఉండాలి. ఎస్, పట్టు వదలకుండా మనం ప్రయత్నిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సాధించగలం. అది కూడా ఇప్పుడు మన ఫోకస్ ఉండాలి అని చెప్పారు కదా స్టార్టింగ్ లో మన అమ్మాలు. మనం ఏదైతే అనుకుంటున్నామో కంప్లీట్ ఫోకస్ దాని మీద ఉండాలి, డీవియేట్ అయిపోకుండా. మనం ఏదైతే అనుకుంటున్నామో ఫలానా ఉందాం, ఫలానా మన లైఫ్ ని ఇలా లీడ్ చేద్దాం, ఇలా తయారు చేసుకుందాం అని, మరి మైండ్ ని డీవియేట్ చేసుకోకుండా కంప్లీట్ ఫోకస్ దాని మీద ఉంచుతూ చేయవలసినవన్నీ చేస్తుంటే అలాగే అవుతుంటాయి ఒక్కొక్కటి. ఓకే, యా, వెరీ గుడ్. అండ్ మేము In the session, I found my Sadguru also. ఏమా? ఈ సెషన్ లో నేను ఒక సద్గురువును కూడా చూసుకున్నాను అంటుంది. ఎస్, ఈ సెషన్స్ లో నాకు ఒక గురువు కూడా దొరికింది అని చెప్తున్నాను మ్యామ్. వినిపిస్తుంది. వినిపిస్తుంది. మీకే కదా మనందరికీ గురువు గారు దొరికారు. అది మన మనకు Yeah. మంచి మార్గాన్ని చూపించే వాళ్ళు ఎవరైనా గురువులే కదా. అంతే. తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ఎక్కడ నేర్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళందరూ గురువులే మనకి. అలాగే మేడం, నేనైతే చాలా విషయాలు మీ దగ్గర నేర్చుకున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది పట్టుదల నేర్చుకున్నాను మేడం. పట్టుదల అంటే అప్పుడప్పుడు సడలిపోతుంటది. ఇంకా మీరు చెప్పే ప్రతి సెషన్ మేము అటెండ్ అవుతున్నాం కాబట్టి మిమ్మల్ని చూడగానే అసలు పట్టు వదలొద్దు. ఇప్పటి వరకు మీరు చూపించిన వీడియో మొత్తం కూడా పట్టు వదలొద్దు అనేదే లోపల నుంచి వస్తుంది నాకు. ఎస్, మరి ఎంత పేషెన్స్ తో మీరు ఇన్నేళ్ళు నడిచారు ఇక్కడికి, ఈ స్టేజ్ కి రావడానికి. మేము కూడా ఎన్ని సంవత్సరాలు పట్టినా సరే, ఎంత టైం పట్టినా సరే
మేము వెనుకకు జరగకుండా పట్టు వదలకుండా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎస్, వెరీ గుడ్ అమ్మా, వండర్ఫుల్. ఇదే ఉండాలన్నమాట మనకి. మన లైఫ్ ని మనం బెటర్ గా చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. అండ్ మీకు గురువు దొరకారని మీరు అంటున్నారు కదా, నేను ఏదైతే నా తల్లిదండ్రుల నుంచి నా గురువుల నుంచి నేర్చుకున్నానో అది మాత్రమే మీతో షేర్ చేస్తున్నా. నా లైఫ్ లో నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేను రిజల్ట్స్ చూస్తున్నా కాబట్టి అది కేవలం నాతోనే ఉండిపోకూడదు. ఎవరికి అవసరమో వాళ్ళకి తెలియజేద్దాం, వాళ్ళు అది ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్స్ కూడా హ్యాపీగా తయారు చేసుకుంటారు అన్నదే నా తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. అదే చేస్తున్నా అంతే. నేనేమి ఇక్కడ స్పెషల్ గా చేసింది ఏం లేదు. నా గురువులు నాకు చూపించిన మార్గదర్శనం, నా సద్గురువు నాకు బోధించిన విషయాలు తన జీవితంలో తను ఇంప్లిమెంట్ చేస్తూ నాకు చూపిస్తూ నేర్పిస్తున్న విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నా. ఓకే, యా, నెక్స్ట్. అని మ్యామ్, ఎవరైనా ప్రాక్టికల్ గా అంటే థియోరిటికల్ గా చెప్తారు కానీ ప్రాక్టికల్ గా ఎవరు చెప్పరు కదా, అది మీ ఒక్కల వల్లే అవుతుంది. థియరీ మనకు కావాలంటే ఎక్కడైనా దొరికిపోతుందమ్మా. ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎన్నో సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి. చాలా వీడియోస్, చాలా బుక్స్ కూడా ఉన్నాయి. మనకు తెలుస్తాయి విషయాలు, తెలుస్తాయి, ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటది. కానీ అది మనం ప్రాక్టికల్ గా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయనంత వరకు ఎటువంటి రిజల్ట్ ఉండదు. అయితే నా మెయిన్ ఉద్దేశం అది మాట. ఇది కేవలం తెలుసుకుంటే కాదు, అది ఇంప్లిమెంట్ చేయాలి, యాక్షన్ లో పెట్టాలి. పెట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడే దాని తాలూకు రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంటది అంచెలంచెలుగా. ఓకే, సో నేను ఏది నేర్చుకున్నా అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటుంటాను కాబట్టి మీకు కూడా అదే చెప్తున్నా వాటిని. కేవలం తెలుసుకున్నంత మాత్రాన ఏమి మనకి కాదు, అది ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడే దాని తాలూకా మెయిన్ వాల్యూ అన్నది మనకు తెలుస్తుంటది అనమాట. అది. ఎస్. ఇంకెవరేమైనా చెప్పాల్సిన, అడగవలసిన ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి. అంటే ఇది ఉమెన్ కోసం పెట్టడం నాకైతే చాలా ప్లస్ పాయింట్ అయింది మ్యామ్. అంటే నేనున్న సిచ్యువేషన్లో మేబీ అందరికీ కామన్గా ఉంటే మేబీ జాయిన్ అయ్యేదాన్నో అవ్వకపోయేదాన్నో. బట్ నాను రైట్ లేడీ మెంటర్ని చూస్ చేసుకున్నా అనిపించింది. చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు మొన్న మనం అమ్మవారి గురించి పెట్టినాక ఎందుకో మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వీడియో స్టేటస్లో పెట్టాను. ఇక్కడ తెలిసిన అక్క, పార్లర్లో ఉండే అక్క చూసి అడిగింది అది ఏంటి అని. అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆవిడ జాయిన్ అవుతా అని చెప్పారు స్నేహ ఫ్యామిలీలో. యా, వెరీ గుడ్. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మ. అంటే చాలా చేంజెస్ వచ్చినాయి నాలో, చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. చేంజ్ కూడా కాదు, ఫ్యామిలీలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఎప్పటికప్పుడు నాకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు మ్యామ్. నాకు మాటలు వస్తలేవు ఈరోజు మాత్రం. యా, మీరు గ్రూప్ లో షేర్ చేసిన వీడియోస్ అన్ని విన్నానమ్మా నేను. అయితే అవన్నీ ఇప్పుడు మనకి సెషన్ లో డిస్ప్లే చేయడానికి అయితే మనకి టైం చాలదు. నేను కంపల్సరీగా మీ ఫీలింగ్స్ అన్ని కూడా మిగతా వాళ్ళు కూడా తెలిసేటట్టు చేస్తా. నాకు టైం అవైలబిలిటీ పట్టుకొని ష్యూర్ అవి షేర్ చేస్తాను నేను. ఎందుకంటే అవి మీ అందరి మనసుల నుండి వచ్చిన అమృతం లాంటి ఫీలింగ్స్. ఓకే, సో రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దమ్. ఓకే, ఆత్మ సంబంధం అంటే ఇంత డీప్ గా ఉంటది అన్నది ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు మీ అందరు కూడా. అసలు నేను ఎవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఓకే, ఈ వీడియోస్ చూసి కనెక్ట్ అయ్యి సెషన్స్ అటెండ్ అవుతూ ఇంత డీప్ గా, ఇంత క్లోజ్ గా నాతో మూవ్ అవుతూ మీ లైఫ్స్ లో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటూ మీ ఎక్స్పీరియన్సెస్ ని ఇంత చక్కగా మీరు వ్యక్తపరుస్తున్నారు కదా. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్, మీ అందరికీ.
యా ఇంకెవరు మాట్లాడతారమ్మా? ఓకే. సో ఇదే మాట ముఖ్యమైన విషయం ఈ రోజు సెషన్ తలకిది ఏంటంటే, మనం మనస్ఫూర్తిగా ప్యూర్ గా ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అది అవుతుంది. సో అంత ప్యూర్ గా మనం తయారవుదాం, అది పొందడానికి అర్హతను సంపాదించుకుందాం, అలాగే పేషెన్స్ ని కలిగి ఉందాం. ఈ మూడుగానే ఉంటే అవుతాయమ్మా అన్ని జీవితంలో. ఓకే. ఎప్పుడు పీస్ఫుల్ గా ఆనందంగా ఉండడం, భగవంతుడు మనకి ఏవైతే ఇచ్చాడో అవన్నింటి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండడం, ఎటువంటి నెగిటివిటీ లేకుండా ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవడం, మన జీవితంలో వస్తున్న ప్రతి సిచ్యువేషన్ ని ప్రతి వ్యక్తిని కూడాను అలానే యాక్సెప్ట్ చేయడం. ఓకే. చేస్తూ మనల్ని మనం ప్రతిరోజు 1% వాల్యూని యాడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని మారుతాయి జీవితంలో. సో ఇవి మనందరి జీవితాల్లో కూడా ప్రాక్టికల్ గా అవుతూ వస్తున్నాయి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఇది అర్థమైపోయి ఉంది కదా. ఎస్. ఓకే. ఇంకేమున్నాయమ్మా అడగవలసినవి, చెప్పాల్సినవి? క్లోజ్ చేద్దామా? లైఫ్ లో మీరు మాకు దొరకడం అదృష్టం. యా అంతకన్నా ఇంకా ఏమి చెప్పలేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మాకు ఒక గురువు దొరికారు అని అంటే అది మా మంచి కోసమే. ఎవ్రీథింగ్ ఎవ్రీ టైం మాతోనే ఉంటారు, మా ఎస్. మనసులో ఉంటారు. నేను చేసే ప్రతి పనిలో తనని గుర్తు చేసుకుంటుంటాం. ఆటోమేటిక్లీ తను చెప్పినవన్నీ ఎదురవుతుంటాయి మనసులో. అంటే సిచ్యువేషన్ ఏదైనా అది కరెక్టా రాంగ్ అనేది కూడా తెలుస్తుంది. ఎస్. మనం పదే పదే మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో అవి రిజిస్టర్ అవుతూ ఉంటాయి కదా. మనం ప్రాక్టికల్ గా మన లైఫ్ లో సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏమేం చేస్తున్నామో అన్నింటి దగ్గర అలా రివీల్ అవుతుంటాయి అన్నమాట, గుర్తొస్తుంటాయి. ఇక్కడ ఇలా చేయాలి, లేదా ఇక్కడ ఇలా మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ సైలెంట్ గా ఉండాలి, అవి వచ్చేస్తాయమ్మా ఆటోమేటిక్ గా. మనం దేన్నైతే ఎక్కువ అలా రిపీట్ చేస్తూ ఉంటామో, ఏది వింటూ ఉంటామో, ఏది ఆలోచిస్తూ ఉంటామో అలాగే ఉంటాం కదా మనం. మనుషుల తాలూకు నైజం ఏంటంటే మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం, అలానే జీవిస్తుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, మంచి విషయాలన్నీ నేర్చుకుంటున్నాం. మనలో ఉండకూడనివన్నీ తీసేయడానికి, ఉండవలసినవన్నీ యాడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి ఆటోమేటిక్ గా అవి గుర్తొస్తాయి అన్నమాట, ఎప్పుడు ఏది అవసరమో అలా. ఓకే. సో అది ఇప్పుడు నేను చెప్పా కదా, నా గురువు గారికి నేను కంప్లీట్ గా సరెండర్ ఎప్పుడైతే అయ్యానో అప్పుడు నాలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నేను చూసా. ఓకే. సరెండర్ అన్నది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి సరెండర్ అంటే, మన ఇగో మరి అక్కడ ఇది కాకుండా పూర్తిగా ప్యూర్ గా ఉండగలగడం అన్నమాట. అప్పుడు విన్నివన్నీ నేర్చుకునేవన్నీ కూడాను బాగా మనకి అర్థమవుతాయి. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఏది గుర్తు రావాలో వస్తూ ఉంటుంది. ఓకే. యా. సో ఇక్కడ మాక్సిమం ఎవరెవరైతే మన సెషన్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడాను మానసికంగా చాలా దగ్గర అవడం అవుతుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఓకే. ఆ అంటే చెప్పినవి గుర్తు రావడం కానీ, లేదా ఎటువంటి పరిస్థితులు ఎలా చేయాలి, ఏం చెప్పారు ఇలాంటప్పుడు అన్నది కానీ మీకు వస్తుంది అంటే అర్థం ఏంటంటే వీఆర్ డీప్లీ కనెక్టెడ్. ఓకే. లైక్ మైండెడ్.
ఇక్కడ ఉన్న వాళ్ళందరం వాళ్ళే కదమ్మా. ప్రతి ఒక్కరు మనం ఏం కోరుకుంటున్నాం? మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో దానికన్నా ఉన్నతంగా తయారవ్వాలి. మనల్ని మనం బెటర్గా మార్చుకోవాలి. ప్రతి క్షణం ప్రతిరోజు ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరంగా తీసుకుంటూ దాన్ని ఇంకా వాల్యూ యాడ్ చేస్తూ ముందుకెళ్దాం అనుకుంటున్నాం. చాలా అనుకుంటున్నాం కాబట్టి ఇలా అనిపిస్తుంది మనకి. ఓకే, అది. యా, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? ఇక్కడ ఉమాదేవి గారు, ఉమాదేవి గారు, పద్మ గారు, కాంచన గారు, రాజలక్ష్మి రాజలక్ష్మి గారు మదర్ ఉన్నారు, హేమలత. మీరేమైనా మాట్లాడతారమ్మా? మ్యామ్ చెప్పండి అమ్మా. మ్యామ్ నాకు ఇంట్లో పిల్లలు వచ్చారు మ్యామ్, నేను అందుకనే మాట్లాడలేదు, సైలెంట్ గా చూస్తూ ఉన్నాను. ఎస్, వాళ్ళ అందుకే నేను కూడా మిమ్మల్ని అడగలేదు. మీరు ఆల్రెడీ చెప్పారు కదా ముందు, చుట్టాలు వస్తున్నారమ్మా ఇంట్లోని. ఫుల్ పండగ వాతావరణంలో ఉన్నారు మీరు. యా, వెరీ గుడ్. మనవాళ్ళు, కూతుర్లు అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. యా, సో క్లోజ్ చేద్దామా మరి? సో మీ అందరు కూడా ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ముఖం మీద చిరునవ్వు అలానే ఉండాలి. మీరు ఒక్కలే కాదు, పూర్తిగా మీ కుటుంబాలు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరికి కూడా ఈ వైబ్స్ అనేవి మీరు స్ప్రెడ్ చేయాలి. ఓకే, ప్రతి ఒక్కరం ఇలాగే ఆలోచిద్దాం. ఎప్పుడు కూడా మనకి ఆ యూనివర్స్ తోడు ఉంటూనే ఉంటుంది. ఓకేనా? సో సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓకే, అందరి జీవితాల్లో కూడా ఇలాగే అభివృద్ధి చెందుతూ ఆనందంగా, ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఉండాలి. ఇదే మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుడిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, ఉందాం. బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం.